వెల్కమ్ టు మై ఛానల్. దోసకాయ పప్పు చేయబోతున్నాను నేను ఇప్పుడు. కందిపప్పు ఈ పప్పులోకి ఈ దోసకాయ, ఒక దోసకాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇదంతా వేయను. నాకు సరిపోయిన కొంచెం వేస్తా. వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. ఇంత చింతపండు వేయను, పుల్లగా ఉంటుంది. టమాటాలు వేయను దీంట్లో, ఒక్క టమాటా కూడా వేయను. ఉల్లిపాయ, ఇది ఒక ఉల్లిపాయ పప్పులోకి. ఇది కూడా తిరగమారకేమో చిన్న ఉల్లిపాయ వేసుకుంటాం, ఇదేం కూరలోకి. ఇందాక దోసకాయ పప్పు చేస్తాను అన్న కదా, ఇది దోసకాయ పప్పుకి. ఇది పప్పు కుక్కర్లో పెడుతున్నాం. మామూలుగా ఇది విడిగా వండుకుంటే చాలా బాగుంటుంది, విడిగా చాలా టైం పట్టిందని కుక్కర్లో వేస్తున్నాం. ఇది దోసకాయలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, పసుపు, స్పూన్ ఇది, కారం, ఈ దోసకాయలు బాగా పుల్లగా ఉండాలి. ఇది చింతపండు, ఇది కొంచెం, ఇంకా కొంచెం పెడతాం. ఆ పచ్చిమిరకాయలు కూడా రెండు పచ్చిమిరకాయలకి ఇందాక దీన్ని పెట్టి పచ్చిమిరకాయలు చూసుకోలేదు. ఒక గ్లాసు నీళ్ళు పోసాను, ఇంకా పోస్తున్నాను. 3 గ్లాసులు పోయాలి. కాసింది తీసేసాలే. ఇది ఉడకబెట్టినాక అంతా ఉడికినాక తిరగమాతేసేటప్పుడు చూపిస్తా. నీట్గా కడిగాను ఇప్పుడే. ఇదిగో దోసకాయ పప్పు ఉప్పు వేస్తున్నాను, ఎనుపుతున్నాను. తిరగమాత పెట్టాలి ఇప్పుడు పప్పుని. వాటర్ బాగా సరిపోతుంది, ఇంక వంచే పని లేదు. వాటర్ పప్పు తిరగమాతకి దోసకాయ పప్పు. నూనె కాదు, తిరగమాత గింజలు. ఎండుమిరకాయలు, చిన్నులపాయ, తిరగమాత కాడింది అసలు.
పెట్టుకుమ్మా. మిగిలించుకున్నాను కదా చింతపండు, సరిపోద్దని. సరిపోలేదు, అందుకని ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు వేయచ్చు, ఉడికిపోయింది పప్పులో బాగా, ఏం కాదు. ఇందాక కొంచెమే పెట్టుకుంది, ఇది కూడా పెడుతున్నా, సరిపోవాలి. అందుకని పప్పులో ఉడికింది బాగా. సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి ఒక 5 నిమిషాలు, బాగుంటుంది. అట్లా ఉడికింది అనుకోండి, పప్పు స్మెల్ రాదు, బాగుంటుంది. ఒకవేళ ఉండా కూడా చాలా టేస్ట్ కూడా బాగా మారిపోయింది అనమాట అట్లా ఉడికితే. తిరగమాత ఇంగనే దించేసుకోకండి, సాయంత్రానికే బురబురా అని సద్దవాసన వచ్చింది. ఒక 5 నిమిషాలు ఉడకాలి. పప్పు అయిపోయింది, 5 నిమిషాలు ఉడకబెట్టేసాం. ఇది ఇంకా ఆపేసా. మీరు ఉప్పు సాలకపోతే చూసుకొని వేసుకోండి, ముందు కొంచెం వేసుకోండి. నేను చింతపండు చూసుకొని మళ్ళీ వేసుకున్నాను కదా, ఉడికిపోయింది. ఇంట్లో వేడి వేడి కదా, ఉడికిపోయింది. అట్ట ఒకేసారి వేసుకోకండి, దోసకాయ కదా పుల్లగా ఉంటుంది. వేయడానికి నూనె, మినపప్పు ఉన్నాయి కదా మన ఇంట్లో, అవి రాటు తిరగమాగంలో ఎండుమిరగాయ, ఉల్లిపాయ, ఇందాక అట్లా కడిగి అంటాం లేకపోతే. ఇది చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయలు. కొంచెం వేగాలి, వేగినాక ఉల్లిపాయ కారం తెలుసుకోవాలి అంతే. ఈ తాలింపు అంటారు, చిక్కుడుకాయ తాలింపు అంటారు, నేను చిక్కుడుకాయ వేపుడు అంటాం. ఈ ఉల్లిపాయ కారం కావాలన్నా వేగినా కారం వెళ్ళాలి, అప్పుడు చూద్దాం. పోయి ఇంకేకి ఉల్లిపాయ కారం వేస్తున్నాం. ఈ కారం వేసాం కదా, కొంచెం కాసేపు అట్ట ఉంచుకొని, పచ్చికారం, అది కారం వాసన వస్తుంది కదా, పచ్చిగా వాసన రాకుండా ఆ వాసన పోయిందా కొంచెం సేపు ఉంచుకొని ఆపేస్తే బాగుంటుంది. కారం వేసినాక కారం వాసన రాకుండా ఉండాలని కాసేపు అట్లా కొంచెం సేపు వేస్తే బాగుంటుంది. వేసేస్తే ఉల్లిపాయ కారం ఇంకా ఆపేస్తున్నాను, అయిపోయింది, వేగింది. ఇది కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని, ఎక్కువే కాకుండా ఉప్పు మళ్ళీ కసిం అయిపోయింది. ఉల్లిపాయ కారంలో ఉప్పు ఉంటుంది కదా, అందుకని లైట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకుని వడ వేసుకొని తిరమాత వేసుకోవడమే, ఇంతే అయిపోయింది. దోసకాయ పప్పు, చిక్కుడుకాయ తాలింపు నేను తింటున్నాను చూడండి. ఇప్పుడే చేశాను.
చాలా బాగుంది దోసకాయ పప్పు పెద్ద చిక్కుడుకాయల తాలింపు. మీరు కూడా ఇట్నే చేసుకొని తిని చూడండి, చాలా బాగుంది. భలే బాగుంది. చింతపండు చాలేదు వేసుకున్నది లాస్ట్లో, చక్కగా సరిపోయింది. దోసకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు పెద్ద చిక్కుడుకాయ. మీరు కూడా ఇట్నే చేసుకోండి, నాలానే చేసుకొని తిని చూడండి, మీకు నచ్చింది. బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.